ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం 147వ కీర్తన 14వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. 147వ కీర్తన 14వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, కీర్తనకారుడు మరి తన ఉద్దేశాలను, దేవుని యొక్క తలంపులను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఎవరిని మరి ఆయన తృప్తిపరుస్తూ ఉంటున్నాడంటే 11వ వచనంలో మనం గమనించినట్లయితే, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మరి అంత మాత్రమే కాదు, నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. నీ సరిహద్దులను విశాలపరిచేటువంటి దేవుడు, నీ సరిహద్దులను సమాధానాన్ని సమకూర్చేటువంటి దేవుడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలు యొక్క ప్రజలను దేవుడు ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. అనేక రీతిలుగా వారిని రక్షిస్తూ ఉంటున్నాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, తన యందు భయభక్తులు వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు అని అంటున్నాడు. 5వ వచనంలో మనం గమనించినట్లయితే, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలకు కూల్చును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి వారిని ఆయన పైకి లేవనెత్తేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుని యందు భయభక్తులు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి అంశంగా మనం చూస్తుంటున్నాము. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యభాగంలో, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మరి ఆయన కృప కొరకు కనిపెట్టుకునేటువంటి వారిగా ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి వారిగా ఉండాలి. మరి నీ సరిహద్దులను మరి సమాధానం కలిగి చేయకూడదు. నీ యొక్క గృహంలో, నీ యొక్క ఇంటిలో ఆయన సమాధానాన్ని కలిగి చేసేటువంటి దేవుడు. ఎందుకనగా సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు ఆయన, సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కృష్ణుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు విశ్వాసం ఉంచి నడిచేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మంచి గోధుమలతో మనం తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన స్వరూపమందు మనల్ని నిర్మించుకొని ఉంటున్నాడు, ఆయన పోలిక చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. అదని బట్టి ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఎన్నడూ ఆయన చేయి విడిచేటువంటి దేవుడు కాదు. సమాధానాన్ని, సంతోషాన్ని నిత్యము ఆయన దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటలు దాన్ని నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకు దీవెనకరంగా మార్చినగాక. ఆమేన్.